వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను. సో ఈరోజు ఈ బ్లాగ్లో గైస్ మీకు నేను చాలా చేయబోతున్నాను. ఈరోజు జొమాటో ఒక లైఫ్ నేను చూపించబోతున్నాను. ఇది మా ఊర్లోనే జస్ట్ ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది జస్ట్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో నేను ఏం చేస్తాను నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఏం చేసినా సరే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనేది నేను చేయబోతున్నాను. ఆల్రెడీ నేను వాళ్ళతో మాట్లాడాను, అంటే ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో వాళ్ళకి అడిగాను. సో అందులో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. సో వాడితో నేను చేస్తాను. వాడు నాకు కాల్ చేసిన వెంటనే నేను వాడి దగ్గరికి వెళ్తాను. సో వీడియో చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. నా లైఫ్ని మొత్తం జర్నీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ ఒక్కరోజే కాదు, వదులుతాను 3 డేస్కి 2 డేస్కి ఇలాగో ఒక బ్లాగ్ ఒక్కొక్కటి చేస్తుంటే వదులుతాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఒక్క ఫుల్ వీడియోస్ మీకు నేను అందిస్తాను. నా ఫుల్ నేనేం చేస్తున్నాను, ఏది చేస్తున్నాను, ఎలా ఇన్కమ్ చేస్తాను అనేది అన్నీ నేను తెలుసుకొని నేనేం చేస్తే అది మీకు నేను చెప్తాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. వాడు రాగానే నేను వెంటనే మీకు చూపించబోతున్నాను. సో రెడీగా ఉండండి గైస్. ఈరోజు వాడు హ్యాండ్ ఇచ్చినట్టుగా లేదు, కానీ ఏదో ఒకటి చేద్దాం అనుకొని గ్రోసరీకి వెళ్ళి గ్రోసరీ తెచ్చుకున్నా. ఏదో ఒకటి వండుకోరు కదా మరి. సో ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఆడెప్పుడు మనకి చెప్తాడంటే అప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు మనం కుక్క కూడా చూస్తుంది. వస్తాడని నాకు ఇప్పుడు కాల్ చేశాడు, వస్తున్నాడు. దానికోసం ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా ఫుల్గా, ఎక్కడైతే డల్ అయిపోద్దో లేదంటే ఛార్జింగ్ అయిపోద్ది అని. అయితే వాడు ఇప్పుడు వస్తే మీట్ చేస్తా, వెళ్తాం. ఈ బ్లాగ్ ఈరోజుతో స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇలాంటి బ్లాగ్స్ మీకు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే తక్కువ క్రియేటర్స్ ఉన్నారు. సో చాలా మేము చేయబోతున్నాం. స్టార్ట్ చేస్తున్నాను. అయితే బండి సౌండ్ రావచ్చు, కానీ ఆర్డర్ ఇంకా రాలేదంట. చెక్ చేద్దాం. ఆర్డర్ ఎలాగ వస్తుంది కూడా మీకు చూపించబోతున్నాను. ఏదైనా సౌండ్ వస్తే మాత్రం చూసుకోండి కొంచెం. దీని తర్వాత మైక్ కొడతాను, తర్వాత చెక్ చేస్తాను. బ్లాగ్ మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం రికార్డ్ చేస్తున్నాను. ఎక్కడైతే స్ట్రక్ అవుతుందో అక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటాను. స్టార్టింగ్ బ్లాగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం గెయిన్ చేయబోతాం. బ్లాగ్ అనేది ఆ వీడియో వెయిట్ ఆర్డరింగ్ కాలేదు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, వెయిటింగ్ ఆర్డర్ కాలేదని. ఆర్డర్ వచ్చిన తర్వాత చేస్తాం. ఆఫర్ ఇంకా ఫాదర్స్ డే లేదు. ఎవరైతే వీడియో చూస్తున్నారో హ్యాపీ ఫాదర్స్ డే గైస్. నా మూల నేను చెప్తున్నాను. సో ఫాదర్స్ డే ఎవరైనా గిఫ్ట్ చేయించుంటే మీ ఫాదర్స్కి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే ఇక్కడ చెప్తున్నాను. సో నాకు కూడా ఫస్ట్ టైం కొంచెం నర్వస్ లాగా ఉంది, బట్ చేస్తాను. ఏదో సక్సెస్ మూమెంట్. సో వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎంతసేపు అవుతుందో తెలీదు. ఆర్డర్ వస్తే మాత్రం నాకు చూపిస్తాను. తిరిగిపోయిన లాంటి ఆప్షన్స్ ఉంది జొమాటోలోని, నాకు తెలియదు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తెలీదు ఇది యాక్సిడెంట్ మనకి హెల్త్ క్లైమ్ చేసుకోవాలంటే ₹1,00,000. యాక్సిడెంట్ చేస్తే కవరేజ్ ₹1,00,000 క్లైమ్ చేస్తే ఇది తెలియదు. చాలా బాగుందండి. కండి గాయ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ డెలివరీ తీసుకున్నట్టు ఉంది. ఏం జరుగుతుందో దేవుడు జరుగుతుందమ్మా. ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నాం. పికప్ తీసుకుంటున్నాడు. సో మనోడు అలబోతున్నాడు, వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాడు. ఇప్పుడు పికప్ తీసుకున్నాడు. పదండి. ఇగో మనోడు అడ్రస్ చూపిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలో మ్యాప్లో. వెళ్తున్నాము, పార్సల్ పట్టుకున్నాం. సో వెళ్ళిపోతున్నాం. లాంగ్ అనిపిస్తే మాత్రం బ్లాగ్ మాత్రం స్కిప్ చేయకండి చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు బ్లాగ్ మొత్తం. ఫస్ట్ బ్లాగ్ పట్టుకోకండి కదా, అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నా. సో
చేద్దాం, మళ్ళీ ఇంకా మంచి బ్లాగులు చేస్తాం. సో ఏం చేద్దాం ఆలోచిద్దాం. అన్నీ ఆర్డర్ చేశాడు కదా కస్టమర్. జేముడిని అంటే మా కేక్ ఆర్డర్ చేసి ఉంటాడు. సో ఏం ఆర్డర్ చేసినా మనం సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాం. సో అది కూడా అడగబోతున్నాం. మేబీ వాళ్ళు చేస్తారో చేయరో చూద్దాం. ఓకేనా, ఉంటుంది చూద్దాం. కస్టమర్కి వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోయింది. ఆగండి ఒక సెకండ్, చేసాడని పేమెంట్ చేసాడు. ఓకే, కంప్లీట్ చేసాం ఒకటి. మన వస్తాను బ్యాక్ సైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఒకటి ఆర్డర్. ఓకే, మీకు రివర్స్ కనబడుతుంది. సో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగ్. ఈ స్ట్రగల్ మీకు చూపించడానికి నేను చేశాను. ఏదో నార్మల్ ఊర్లోనే ఎలాగవుతుంది అని జొమాటో అనేది నేను చేయడానికి ఈ ప్రాసెస్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత హాయ్ బాగా చెప్తారు. చూడండి, బాయ్ బాయ్ చెప్పు. ఇంక వెళ్ళిపోతున్నా ఇప్పుడు వేరే లొకేషన్. అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే బుకింగ్ కోసం వెయిట్ చేయడానికి వెళ్తున్నాం. వేరే లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళేసి వెయిట్ చేస్తాం. ఆర్డర్ వచ్చిందా చెప్తా. టికెట్ జొమాటోలో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు గైస్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ వెళ్తున్నాం గైస్. చూద్దాం, మనం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం తెలియదు. సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త గైస్, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆలోచించి బ్లాగ్ బాబు చాలా దూరం పికప్లు పడేది. చూద్దాం. ఓకే, పికప్ హోటల్ అవ్వాలంట గైస్. దీంట్లో బోల్డ్ ఉన్నాయి, మనకి తెలియతుంది. మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. కస్తూర్ నగర్లో పికప్ పడింది. అయితే మా ఊర్లో ఇప్పుడు కస్తూర్ నగర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి డెలివరీ చేయబోతున్నాం. సో చూడండి, చూపించట్లేదు కస్టమర్ మాత్రం నేనేం చూపించలేను. ఐఎమ్ సో సారీ. సో నేను జస్ట్ జొమాటోతో నేను చూపించబోతున్నాను, నేను అవేం చూపించను. డెలివరీ అయిపోయింది గైస్. సో కస్తున్నారని చెప్పగలుగుతాను అంతే. అంటే నొక్కరా ఈ టైమర్ ఆయిల్లోన ఆర్డర్ పడిపోతుంది. ఓకే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చాం. సో అక్కడ బ్లాక్ ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతుందండి మమ్మ. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు చెప్పాడు. ఆర్డర్ అనేది వచ్చింది అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే అవ్వదు. వెయిట్ చేస్తే అప్పుడు ఆర్డర్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం పికప్ చేసుకోవచ్చు. చేస్తున్నాడు ఒకటి ఆర్డర్ పికప్ పడకూడదురా మంచిది. నేను బ్లాగర్ కాదు, జొమాటోడు. సో చేస్తాం. అన్న నువ్వు జొమాటోలో పని చేసి అన్ని చేసేస్తున్నావు అన్న. ఫుల్ ఫన్నీగా ఉంటుంది వీడియో మొత్తం. ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే జొమాటోలో పని చేస్తే హార్డ్ వర్కే కాదు, ఫన్నీ కూడా ఉంది చాలా. ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే వెయిటింగ్ చేస్తావు కదా, ఆ టైంలో నీకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కొన్ని హోటల్స్లో కూడా సరిగ్గా చూడరు, అంటే కూర్చోడానికి కుర్చీ కూడా అవ్వదు సరిగ్గా. నేను అలాంటి వీడియోస్ కూడా చాలా చూశాను. బట్ చాలా డెవలప్ అయింది. అంటే కుర్చీలో కూడా చాలా అంటే కుర్చీలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వాటర్ అడిగితే వాటర్ కూడా ఇస్తారు. సో ఎక్స్పెక్ట్ చేసినందుకన్నా రీచ్ చాలా వస్తుంది. బట్ మీరు చూస్తే దాంతో మాకు సబ్స్క్రైబ్ చేస్తే అదే చాలా ఆనందం. ఇది వచ్చాము, పికప్ అయిపోయింది. ఇప్పుడు డెలివరీ చేస్తాం. పదండి. ఆర్డర్ కూడా కంప్లీట్ చేసాం గైస్. సో ఓకే చేద్దాం. అండ్ మీకు ఒక విషయం చెప్తాను మామ, తర్వాత లాస్ట్ వీడియోలోని ఫుల్ ఒక విషయం చెప్తాను. మెల్లిగా అవుతున్నాం గైస్, చాలా మెల్లిగా అవుతున్నాం. ఇప్పుడు స్పీడ్ అయింది. ఇది లిఫ్ట్ సీన్ గుర్తుకొస్తుంది నాకు డబ్బుకి. మహేష్ బాబుకి బ్లాగ్ హ్యాండ్ చేయకపోతే ఇంకా కంటిన్యూ చేద్దాం. కంప్లీట్ అయిపోయింది గైస్. అయితే ఎండ మాత్రం గట్టిగా ఉంది. చెప్పాలంటే చాలా ఎండ ఉంది. సో ఎండలో కూడా తెస్తున్నాం, చాలా కష్టం. బట్ అమౌంట్ కావాలని చేయక తప్పదు. సో ఆడికి అడిగి నేను చేశాను. చాలా థ్యాంక్స్. ఆడు కూడా ఇవ్వడం చాలా గ్రేట్. ఎవరైనా ఇస్తారు ఎందుకు, వాళ్ళు కష్టం ఎందుకు చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడు చూపించాడు, చేస్తున్నాను కదా అని చూపించాడు. ఎండలో నేను ట్యాన్ అయిపోయాను, అయినా సరే పర్లేదు. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్, నా మెంటాలిటీ అలాంటిది. సో బ్లాగ్ వస్తుంది. 3 వరకు చూపిస్తాను. 3 వరకు ఎడిట్ అవుతుంది. ఆడు పికప్ చేసుకున్నాడు. లాస్ట్లో మీకు మొత్తం ఎండ్లోనే మొత్తం చూపిస్తాను. అంటే ఎంతవరకు ఆడ ఎర్న్ చేసుకుంటా ఒక్క రోజులోనే. ఒక రోజులకి ఎర్న్ ఎంత అవుద్దో ఈ బ్లాగ్లో మీకు మొత్తం తెలిసిపోద్ది. ఓకేనా.
సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అంటే మా సాయాన్ని కూడా వస్తాడు ఇప్పుడు. పికప్ కొంచెం పికప్ అయిపోయింది. ఆర్డర్ అయిపోయింది కదండి. ఆర్డర్ అయిపోయింది. ఓకే. జొమాటోలో లొకేషన్ సరిగ్గా లేదు మామ. అయితే గైస్ ఇది జొమాటో కొంచెం సరి చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ కొంచెం. కానీ రైడ్ మాత్రం మస్తు. ఇన్సెంటివ్ కూడా కొంచెం పెంచండి రాయగఢలో కూడా. కొంచెం ఇన్సెంటివ్ టార్గెట్స్ కట్టిస్తే మాకు మనోడికి కొంచెం అమౌంట్ అనేది కొంచెం రికవరీ చేసుకోవడానికి ఇది అవుతుంది. ఓకేనా? చేస్తారు మాత్రం. ఇది కొంచెం వైరల్ చేస్తే మాకు మనోడికి కొంచెం సపోర్ట్ వస్తుంది అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైం స్టార్ట్ చేసాడు మనోడు. సో మనకు మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది. సో వెళ్ళిపోతున్నాం. పైసా వాళ్ళకి ఇచ్చాము, డెలివరీ చేసాము. సో ఓకే ఇప్పుడు అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. అయితే ఆర్డర్ అనేది ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు పిక్ అయిపోయింది, ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఆర్డర్. ఇంకొక ఆర్డర్ వచ్చింది గైస్, ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇక్కడ వెయిటింగ్ చేసాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పిజ్జా తినడానికి నా డబ్బులు లేవు ఇప్పుడు, అలాంటి పరిస్థితి. అయినా సరే బ్లాక్ చేస్తున్నాను. మనోడు కూడా వీడికైనా ఏదైనా ఇప్పిస్తానన్నా కూడా నాకు ఇక యాక్సెప్ట్ చేయించినందుకైనా సరే నేను ఏదో ట్రీట్ అయినా ఇప్పించడానికైనా కూడా నాదే డబ్బులు. అయినా స్టిల్ ఏదో ఒకటి సాధిస్తామనే నమ్మకం ఉంది. సో చూస్తారు కదా, పూర్తి బ్లాగ్ చూడండి చాలు, అదే చాలు. అయితే ఇంకో ఆర్డర్ కూడాను ఇచ్చాము. ఇప్పుడు ఇంకో ఆర్డర్ కూడా వచ్చాము. మీకు మొత్తం స్క్రీన్ షాట్స్ తీసాము, అది చూపించిపోతున్నాం. ఓకే, ఎక్కడ కూడా తీయలేదు, అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుని మొత్తం డైలీ మొత్తం ఎంత అయ్యిందో మొత్తం నేను చూపించిపోతున్నాను. ఓకే గైస్, అయితే ఇప్పుడు మనం మొత్తం రివీల్ చేయబోతున్నాం ఎంత ఈ డేకి వచ్చిందో. చూడండి గైస్, ఇదంతా వచ్చింది డేకి, మొత్తం 1 డేకి టోటల్ చూపించి ఇదంతా టోటల్ మన డేకి ఎంత వచ్చింది. సో మీరు ఎండ్ చేస్తున్నాను గైస్. మళ్ళీ రేపు నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే సూన్. బాయ్.